2023లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కెఆర్ నరసింహన్ ఆర్డినెన్స్ ప్రకారం కాకినాడ అర్బన్ గ్రామాల విలీనం అంశాన్ని చేపట్టారని, నగరంలో కలిపిన గ్రామాలకు పంచాయతీ రికార్డులు వెనక్కి తీసుకున్న ధోరణితో 42, 48 డివిజన్లుగా ఏర్పడిన అప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన స్వామినగర్, టీచర్స్ కాలనీ గ్రామాలపై కోర్టు కేసులు ఏర్పడ్డాయని, ఫలితంగా నగర విస్తరణ జరగలేదని, పంచాయతీ చట్టం నుండి వేరు చేసిన తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాలు త్రిశంకు స్వర్గంగా తయారయ్యాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. బుధవారం ఉదయం వాకలపూడి హైస్కూల్ రోడ్లోని యాదవ కళ్యాణ మండపంలో స్థానిక సమావేశం జరిగింది. మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన గ్రామ నాయకులు పాల్గొన్నారు. 13 ఏళ్లుగా విలీనం నిర్వహణకు కాలయాపన చేయటం వలన వాకలపూడి గ్రామం ఎందుకు కొరగాకుండా తయారైందన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ రద్దు చేసే అధికారం ఉంటే గ్రామంగా ఉంచండి లేదా నగరంలో కలపాలని డిమాండ్ చేశారు. 6 గ్రామాలలో కోర్టు వ్యాజ్యాలున్నట్లుగా పేర్కొంటున్న విషయం అవాస్తవమన్నారు. పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, అందరి అభిప్రాయాలు సేకరించి త్రిశంక స్వర్గం నుండి విడుదల చేయాలన్న అజెండాపై రాజకీయ పార్టీలకు అతీతంగా 8 గ్రామాల్లో చర్చ కోసం పిలుపునివ్వటం జరిగిందన్నారు. సమావేశంలో మండా సింహాద్రి రాజు, ఎం సత్యనారాయణ, వీరగని వెంకటేశ్వరరావు, సిహెచ్ నల్లబాబు, కె మూర్తి, ఎం గణేశ్వరరావు, జి సూరిబాబు, ఎం లక్ష్మణరావు, బి రామకృష్ణ, డి విజయకుమార్, ఎం బుజ్జి, బులుసు అమ్మ, కెవివి సత్యనారాయణ, కొల్లిబోయిన అప్పలరాజు, కె శ్రీనివాస్, భవానీ భాస్కర్ పాల్గొన్నారు. పౌర సంఘం కో-కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, తూరంగి కమిటీ ప్రతినిధి జోగా అప్పారావు, వలసపాకల కమిటీ ప్రతినిధి సలాది శ్రీనివాసబాబు, ఇంద్రపాలెం కమిటీ ప్రతినిధి సిహెచ్ విజయకుమార్, ప్రముఖ రాజకీయ నాయకులు పెద్దాడ సుబ్బారాయుడు పాల్గొని మాట్లాడారు. వాకలపూడిలో పెద్దలు గింజాల శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ పూర్వ పెద్దలందరితోటి కూడా స్థానిక ప్రముఖులతోటి ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించి తద్వారా ఇందులో ఉన్నటువంటి లీగల్గా ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయి, ప్రభుత్వ పరంగా ఉన్న విషయాలు ఏమున్నాయి, ప్రతిబంధకాలు ఏంటి అనేటువంటి కూలంకషంగా గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి ఈ గ్రామాలన్నీ సమావేశాలు పూర్తయిన తర్వాత అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటు ద్వారాగా, అదేవిధంగా 8 గ్రామాల నుంచి కూడా పూర్వ సర్పంచులు కానీ పూర్వ మెంబర్లు కానీ వీళ్ళందరితో కూడా సమీకృతమయ్యి ఒక ఐక్య కార్యాచరణగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఐక్య కార్యాచరణతో ఇది ఫలప్రదం చేయాలని, అదేవిధంగా రాజమండ్రిని గ్రేటర్ రాజమహేంద్రవరంగా మరి గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు కాబట్టి కాకినాడ కూడా అదేవిధంగా చేసి భవిష్యత్తులో 38 గ్రామాలతో దీన్ని గ్రేటర్ కాకినాడగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న తరిమిల ఈ గ్రామాల యొక్క విలీన కార్యక్రమం పూర్తి చేయండి, లేదంటే గ్రామ పంచాయతీలుగానే కొనసాగించండి. ఈ రెండాట్లో ఏదో ఒకటి కార్యక్రమం చేపట్టాలని గవర్నమెంట్కి నివేదించడం కోసం మేము చర్చించడం జరిగింది. అందులో వక్తలందరూ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఏది ఎలా ఉన్నా సరే మా కోరిక ఒకటే, అయితే ఆ కొట్టున్నా లేకపోతే ఈ కొట్టున్నా తప్ప మధ్యలో త్రిశంకు సర్కుల్లో వదిలేసరి మమ్మల్ని పంచాయతీలుగా ఉన్నాం సరే పంచాయతీకి పాలవరకలు లేని పరిస్థితి 13 సంవత్సరాల నుంచి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో విలీన ప్రక్రియ కొనసాగుతూ ఉంది తప్పితే అది ఒక కొలిక్కి రాని పరిస్థితి 13 సంవత్సరాలను కూడా. కాబట్టి అయితే మమ్మల్ని మున్సిపల్ కార్పొరేషన్లో భాగం చేయండి, కాని పక్షంలో మమ్మల్ని పంచాయతీగా కొనసాగించండి అని చెప్పేసి త్వరలోనే మేము పంచాయతీరాజ్ మంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మా శాసనసభ్యులు పంతనానాజీ గారి సమక్షంలో కలిసి ఆయనకి ఈ యొక్క విషయం మీద నివేదించాం.